యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించును. యేసు ప్రభు అందరికీ ప్రభువా, అందరికీ దేవుడా అని అంటే ఈరోజు బోధలు మనం వినగలిగితే యేసు ప్రభు అందరికీ దేవుడు అనే బోధలు మనకు వినపడుతున్నాయి. మరి బైబిల్లో ఉన్నదేంటి అని మనం చదువుకుంటే ఆయన అందరికీ ప్రభు అని చెబుతున్నాడు. మరి యేసు ప్రభు అందరికీ ప్రభువా దేవుడా అని మనం ఆలోచిస్తే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అంటున్నాడు. ఇక్కడ కూడా అందరికీ తండ్రి అయినా దేవుడైనా ఒక్కడే అని మలాకీ చెప్పాడు. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. అంటే ప్రభు అంటే దేవుడనే అని కింద వచనాల్లో మనం చూస్తే అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది అంటున్నాడు. అంటే ఆయన ప్రభు అంటున్నాడు. కిందకి వచ్చేసరికి దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు అంటున్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్న బోధ ఏంటి, వీళ్ళు బోధిస్తున్న బోధ ఏంటి మీరు గమనించండి. మలాకీ ఏం చెప్పాడంటే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా అన్నాడు. ఇక్కడ ప్రభు గురించి, మన యేసు ప్రభు గురించి పేతురు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటే నేటి బోధకులు ఆయన అందరికీ దేవుడు అని బోధిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే. ఇక్కడ కూడా ప్రభు గురించి మాట్లాడుతూ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడైన ఒక్కడే అనే ఏ దేవుడి గురించి చెబుతున్నాడు అంటే తండ్రి అయిన దేవుడైన ఒక్కడే అని మలాకీ చెప్పిన దేవుడి గురించి చెబుతున్నాడు. మరి అందరికీ దేవుడు ఒక్కడే అంటే యేసు ప్రభు కూడా దేవుడు ఒక్కడేనా, యేసు ప్రభు కూడా దేవుడు ఉన్నాడా అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బోని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎవరట? నా దేవుడు, మీ దేవుడు, మీ తండ్రి, నా తండ్రి అంటున్నాడు. యేసు ప్రభు శిష్యుల్ని నా సహోదరులు అంటున్నాడు. అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తే నేటి బోధకులు ఆయన అందరికీ దేవుడు అంటున్నారు. కనుక ఏది నిజం, ఏది అబద్ధం చదవండి, సత్యాన్ని గ్రహించండి.